నిన్న సాయంత్రం అరౌండ్ 6:30-7 o'clockకి యాష్ పాండ్ బండ్ కట్ అయిపోయింది. ఇక్కడ పైనాంపురం దగ్గర 200-300 ఎకరాలు ఈ నీళ్లు బారినాయి. ఒక 7-8-10 ఎకరాలు యాష్ సిల్టప్ అయిపోయింది. ఇది క్వాలిటీ పని జరగలేదనేది లోకల్గా అందరి ఆరోపణ. మేము చూసాం కళ్ళారా. అప్పుడు 20-22 వరకు కరోనా టైంలో ఎవరు లేనప్పుడు పనిచేసినారు. అధికారులు కూడా సూపర్విజన్ తక్కువ. అక్కడ వాడాల్సిన గ్రావెల్ క్వాలిటీ శాండ్ వాడకుండా వర్టికల్ శాండ్ మధ్యలో వేసింది కూడా మట్టితో కలిసింది వేశారు. ఇప్పుడు కనపడుతుంది అక్కడ. అందుకని ఈ పరిస్థితి వచ్చింది. మేము ముందు నుంచి చెప్తున్నాం, నేను కూడా చెప్తానే వచ్చా, క్వాలిటీ బాగా జరగలేదు. ఇక్కడ 300 ఎకరాలు ఈల్డ్ తగ్గిపోయింది. చాలా సంవత్సరాల నుంచి 4 పుట్లు పండేది 2 పుట్లకు పడిపోయింది. ప్లస్ 250 ఎకరాలు అసలు పైర్లు పెట్టని పరిస్థితి వచ్చింది. ఇటు పైనాంపురం, వరకాపుడి, ముసలివారపాలెం, ఆమదాలపాడు ఈ గ్రామాలన్నిటికీ నష్టం వచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే దీన్ని ఫిల్ చేయాలా, ఈ బ్రిడ్జ్ని క్లోజ్ చేయాలా. ప్లస్ ఇంకోటి కోరేది, నేను కూడా చెప్పి ఇరిగేషన్ వాళ్ళని, ఒక వాల్ వీళ్ళకి కింద, ఈ బండ్ కింద ఎంత దూరం వీళ్ళ ల్యాండ్ ఉంది, జెన్కో ల్యాండ్ ఉందో అక్కడ ఒక బార్డర్లో కాంక్రీట్ వాల్ మధ్యలో కెనాల్ మాదిరిగా తీసి ఆ నీళ్లు పోయేసేసి బీ కెనాల్లో కలిసేటట్టు డిజైన్ చేయమని చెప్పాం. వీళ్ళు ఆల్రెడీ ఈ టోవాల్ ఒకటి కడుతున్నారు. ఈ బండ్లో లీకేజెస్ కిందకి పోకుండా, బండ్ బ్రీచ్ కాకుండా స్టార్ట్ చేశారు ఆ బౌల్డర్స్తో. అది కూడా పని జరుగుతుందని చెప్పి సిఈ గారు, ఎస్సీ గారు చెప్పారు. అది కూడా త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఈ సిల్టప్ అయిపోయింది. ఏదైతే ఈ బ్రీచ్ అయిపోయి ఎన్ని ఎకరాలు మేట పెట్టిందో దాన్నంతా వెంటనే దాన్ని తొలగించాల్సిన అవసరం ఉంది. మేట తొలగించినా 1-2 సంవత్సరాలు వాళ్ళకి పంటలో దిగుబడి రాదు. అది కూడా చూడాల్సిన బాధ్యత మా మీద ఉంది. నేను జిల్లా కలెక్టర్కి చెప్తాను, ఇటు జెన్కో ప్లస్ ఇరిగేషన్ అందరినీ రమ్మంటాం, ఆ బీ కెనాల్కి సంబంధించిన వాళ్ళు రమ్మంటాం. శాశ్వతంగా ఇక్కడ పరిష్కారం చేసే విధంగా చూస్తాం. ఈ పని జరిగేటప్పుడు గతంలో ఉన్న పెద్దలు, ఆయన అధికారంలో ఉండే పెద్దలు ఎంత కలెక్షన్ వస్తుందో చూసారే కానీ ఎవరైనా రావటం, ఈ పని క్వాలిటీ గురించి చూడటం, ఇక్కడ లోకల్ ప్రజలు మొత్తుకుంటున్నారు. నేను మొదటి నుంచి వింటానే ఉన్నాం. నేను చెప్తానే వచ్చా, 300 ఎకరాలు అక్కడ పంట పండించుకోలేని పరిస్థితి వస్తూ ఉంది ఈ క్వాలిటీ లేని వర్క్ వల్ల అని చెప్పి చెప్తానే వచ్చా. అది ఈరోజు మనం చూస్తున్నాం కళ్ళరా. అందుకని ఇటువంటి మళ్ళీ రిపీట్ కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. నేను కలెక్టర్ గారి దగ్గర మీటింగ్ పెట్టించి అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసి, అట్లా హెడ్ క్వార్టర్స్ నుంచి డైరెక్టర్ జెన్కో నుంచి కూడా ఏమేం కావాలో ఇమ్మీడియట్గా శాంక్షన్స్ చేయించి ఎనర్జీ సెక్రటరీతో కూడా మాట్లాడి సమస్యలు పరిష్కారం చేస్తాం. ఇంకోసారి ఇటువంటి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులందరి మీద ఉంది.